నేను చేస్తాయండి, నేను చేసేవి మీకు చాలా చూపించట్లేదు. ఇట్లా హైట్ పెరిగిన చెట్లన్నీ ప్రూనింగ్ చేసేస్తానండి. ప్రూనింగ్ చేసేసి ఒక డిప్లో వేస్తాను. మల్లి చెట్లు కూడా ఎట్లా ప్రూనింగ్ చేశానో చూపిస్తాను పదండి. ఒక్క ఆకు కూడా, ఈ ఆకులోనే మొక్కలకి పోషకాలు ఉన్నాయి. ఒక్క ఆకు కూడా నాది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు. డ్రమ్ముడు మామిడి చెట్టు పువ్వు ఎత్తాను, రండి ఇదిగోండి ఒక్కసారి చూద్దురు. కానీ ఇదంతా మంచి ఆకు, అంటే మంచి ఆకు అంటే ముళ్ళు లేని ఆకు. ముళ్ళులు ఉంటే కష్టం. స్టార్ ఫ్రూట్ కూడా ఇటు దారి లేదని ఇటు కట్ చేసేసా దారికి. ఇదిగోండి ముళ్ళు ఉన్నాయి, ఎక్కడ పెట్టాను, ఇదిగోండి ముళ్ళు ఉన్నవన్నీ ఇట్లా విడిగా కట్ చేసుకుంటా. కట్ చేసుకుని ఈ డస్ట్బిన్లోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ. ఇదిగోండి ఇట్లా సీమచింత పువ్వు వచ్చింది కానీ కాయగా నిలబడలా, బలం సరిపోలా. ఎప్పుడైనా మనకి బలం సరిపోకపోతేనే నిలబడ. ఫస్ట్ టైము నాకు బ్లాక్బెర్రీ, రండి ఇక్కడ దగ్గరికి రండి. పువ్వు ఇంకా ఇచ్చుకోలేదు, మొగ్గ చూడంగానే నాకు భలే సంతోషం అనిపించింది. ద్రాక్ష, బ్లాక్బెర్రీ, అమెరికాలో బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ తోటలకు వెళ్ళి హార్వెస్ట్ చేశాను. ఆ వీడియో మీకు పెడతాను. నాకైతే భలే సంతోషం వేసిందండి పువ్వుని చూడంగానే. అందుకని ఏం చేస్తున్నానంటే ఇవన్నీ ఎండిపోయినవి అన్నీ తీసేస్తున్నా. తీసేసి దారి అడ్డం లేకుండా ఇదిగోండి ఇట్లా వేసేసుకుంటా. ఇదిగోండి ఈ మట్టి. వానపాములు, వర్షం వస్తే వానపాములు పడిపోతాయి. ఇదంతా ఇదేనండి. ఇదిగోండి ఇట్లా చూసారా, ఇదిగోండి మీకు చూపిస్తున్నా. ఇదిగోండి వేస్ట్ చేయను. ఇట్లా కుండీల్లో ఇట్లా మట్టి వేసుకుంటే ఏమవుతుందంటే ఎండకి ఎండిపోయి మంచి పోషకాలు దాంట్లో ఎంత బాగా కాయలు కాస్తాయో. అటు వచ్చి మల్లి చెట్లను ఒకసారి చూడండి. మల్లి చెట్టు ప్రూనింగ్ చేసేసాను. ఇదిగండి మొత్తం చేసేసా మల్లి చెట్లు ప్రూనింగ్ చక్కగా. ఇప్పుడు ఏమవుతుందంటే సమానంగా చేసేస్తా. ఇప్పుడు చిగురు వచ్చి దగ్గరికి రండి, ఇట్లా వచ్చండి. 3 చెట్లు ఎన్ని పూలు పూసినాయి చూశారు కదా. ఇంకా ఇట్లా కట్ చేసేస్తే మరలా మొగ్గలు వచ్చేసి మరలా పూలు వస్తాయి. వీటిని పందిరికి ఎక్కిస్తా. అసలు ఎన్ని అండి. ఇగోండి ఇటు రండి, అబ్బా గుర్తు చూడండి. ఇటు రండి, అటుపక్క నుంచి రండి. ఎంత అందమైన మల్లె పూలు అంటే నాకు ఈ మల్లి చెట్టు అంటే మహా ఇష్టం. పందిరి మీద ఈ మల్లెపూలని పూజించాలని చెప్పి ఇట్లా పందిరి కట్టాను. ఇప్పుడు ఖాళీ ఉన్నప్పుడల్లా వచ్చి పని చేస్తున్నా. ఖాళీ ఉన్నప్పుడల్లా వచ్చి పందిరిని సెట్ చేసుకుంటా. నిజంగా ఈ మొక్కల దగ్గరికి వచ్చామనుకోండి, నాకు శక్తి ఎట్టా వస్తుందో నాకే తెలీదు. నిన్న అవన్నీ కొంచెం బరువు ఎత్తేపాటికి నాకు ఎడంకాలు, మీకు తెలుసుగా ప్రాబ్లం ఉంది నడుమది. నేను సహజంగా ఎత్తను. గాలికి ఒక మల్లికుండి పడిపోయింది. మా పద్మమ్మ పడిపోయింది రా అంటే గబగబా వచ్చాను. ఎట్లా శక్తి వచ్చిందో నాకు తెలీదు. ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ కోసాను కదా, ఈ డిప్లో వేసేసి ఏం చేస్తాను, ఈ డిప్లో వేసేసి ఎరువు చేసేస్తా. ఇక్కడే పైన చేసేసి పైన ఏం చేస్తా, ఇట్లా తోటకూర గింజలు జల్లేస్తే నాకు ఇంకా ఇబ్బంది ఉండదు. నేను ఎందుకు వచ్చాను పైకి అంటే ఇట్లా పద్దాక ఒక రోజుకి ఇప్పుడు వర్షం పడ్డప్పుడు 3-4 సార్లు వచ్చి చూసుకుంటా. ఇట్లా వానపాములు ఏమవుతాయి అంటే కుండీల్లో నుంచి కింద పడిపోతాయి. వాటిని సేవ్ చేస్తానికి వస్తా. నాకు ఒక్క వానపాముని కూడా చావనేను. అట్లా వేస్తా, చక్కగా భూమిలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ కంపోస్ట్ ఎట్లా చేస్తానో ఒకసారి చూపిస్తా. నిన్న వీడియో చూశారు కదా, పద్మాంటి పచ్చిమిరపకాయ పర్ర తినేశారు అని. ఇదిగోండి చేతిని మించిన ఆయుధం లేదు అంటాను. ఇట్లా వచ్చింది అనుకోండి నలిపేస్తామే. మన చేతిని మించిన ఆయుధం ఏది ఉండదు. వైట్ ఫ్లైస్ నిన్నే పాస్మేట్ కొట్టాను, అయినా ఉన్నాయి. వర్షం పడింది కదా, ముడుచుకున్నా. అవును తెలుసుకో ఆకులను చూసి తెలుసుకోవాలండి. కరెక్టే, మీ అంకులు కరెక్టేనండి చెబుతారు. ఆకులను చూసి తెలుసుకోవాలి. అంకులు ఎండు ఆకులు తెస్తారు. ఈ పురుగుల బాధ్యత ఇదంతా నాది. మీకు ఈ కంపోస్ట్ ఎట్లా చేస్తానో చూపిస్తానే. ఇది డస్ట్బిన్లో వేసి వస్తాండి. వానపాములు కూడా చాలా తెలివిగలయండు. ఎక్కడ తడి ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి, సేవ్ చేసుకుంటాయి. అసలు అట్లా నా కుండీలు అన్నిట్లోనూ వానపాములు ఉంటాయి. వాళ్ళ పొద్దున్న నుంచి ఇన్ని
కాలు నొప్పితో కూడా ఏరుకున్నాను. ఇది ఒకసారి వేసి మీకు చూపిస్తానే, తీసేస్తా. ఇది మంచి కుళ్ళిపోయింది, నేను వేసి మంచిగా చూపిస్తాను ఒక్కసారి. ఇట్లా ఇట్లా వచ్చేస్తాయి. ఇట్లా ఎన్ని ఉంటాయో, ఎండ వచ్చిన కొద్దికి వచ్చేస్తాయి. ఇగోండి, నేను కట్ చేసిన మొక్కలన్నీ ఏం చేస్తున్నానో చూడండి. ఇట్లా కుళ్ళిపోయింది కదా, నాకు ప్లే లేదు, మళ్ళీ దించి ఇప్పుడు దీంట్లో కూడా ఒక కాకు కూడా పార. ఇట్లా అసలు ఎంత బాగా కంపోస్ట్ అయిపోతుందో, లైట్ వెయిట్. ఇదిగోండి ఇప్పుడు వేసేస్తున్నా చూడండి. మల్లి చెట్లు ఎంత మంచి, చీడ ఉండదు, ఏముండదు కదా, అసలు మంచి కార్బన్ అయిపోతుంది. ఇట్లా అంతా నొక్కి మట్టి వేసేస్తా. ఇప్పుడు చూపిస్తా, మట్టి వేసేటప్పుడు చూపిస్తా. మట్టిలో ఎక్కువ పోషకాలు మన కాన్సెప్ట్ అంతే. చాలా తక్కువ మట్టి పోస్తా. పైన ఇదంతా కుళ్ళిపోయి తోటకూర గింజలు చల్లుతాను, మీకు చూపిస్తా. దీంతో 2 కొంచెం వానపాములు, ఇంకొంచెం పోసేస్తే ఇది కదులుతుంది. ఇంకా చాలండి. తోటకూర అయ్యే పాటికి తోటకూర విత్తనాలు చల్లుతా, చూద్దురు కానీ. తోటకూర చల్లుతాను. ఇట్లా నలుపుకుంటా, మనయ్యే ఇట్లా ఇవి ఉంచుకుంటాను. మళ్ళీ నిదానంగా వేస్తానే. ఈ పక్కన పెడుతున్నా, తడవకూడదు. వీటిలో ఉంటాయి విత్తనాలు. ఇదిగోండి బ్లాక్, ఇవన్నీ వేసేస్తా ఇప్పుడు. ఇదిగోండి పేపర్ తేవాలనుకున్నా, ఇక్కడే పేపర్ ఉంది. కొంచెం లైట్గా మట్టి వేస్తా. ఇదిగోండి లైట్గా మట్టి చల్లుతా, లైట్గా చల్లి న్యూస్ పేపర్ వేయాలి. ఎందుకంటే పిచ్చుకలు అవి తినకుండా ఉంటాయి. న్యూస్ పేపర్ కోసం వెళ్ళాలనుకున్నా వెళ్ళక్కర్లేదు. వేడి పుడుతుంది. వేడి పుట్టి మొక్కలన్నీ జర్మినేషన్ అవుతాయి. కొంచెం నీళ్ళు చల్లాలి. ఈ పేపర్ మీద జల్లేస్తారు, అంకులు జల్లుతారు. అది తెస్తే నేను జల్లి చూపిస్తా. హ్యూమిడిటీ అంటారండి. అంటే హ్యూమిడిటీ అంట. ఏదో నాకు ఇక ఆయాసం వచ్చి చెమటలు బట్టి ఏదో ఒకటి మాట్లాడేస్తాను. నేను ఇట్లా వీడియో చేస్తా, నాకు పని చేసుకోవాలంటే కుదరదు. చాలు. ఈ పేపర్ ఏంటంటే ఎగరకుండా ఉంటుంది. ఉండండి, దీని మీద ఒకటి పెడతా. ఇదిగోండి ఇప్పుడే తయారు చేసే కొబ్బరి చిప్పలో ఇది ఒక ఇండియన్ చెర్రీ. నాకు ఇష్టం, శ్రీమంత్కి ఇష్టం ఈ మొక్క. ఏమండి ప్రస్తుతానికి పెట్టాను, పేపర్ ఎగిరిపోకుండా ఉండటానికి. ఓకే, ఈ మొక్కలు వచ్చినాక చూపిస్తాను. నా గార్డెన్ పని చాలా ఉంది. ఈ వర్షం వచ్చి మనకి సేమ్ రైతులు ఎలా కష్టపడతారో మన మిద్దె తోటలో కూడా మనం అలా కష్టపడితేనే నా మొక్కలు ఇంత హ్యాపీగా ఉన్నాయి. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.
బ్లాక్బెర్రీ పూత చూడంగానే సంతోషం వేసి అంకుల్కి పిలిచాను రండి అని. ఎండ వచ్చిన కొద్దికి ఇట్లా వచ్చేస్తాయి, వచ్చేసి కిందకి చచ్చిపోతాయి. అందుకని వాటిని అట్లా బతికిస్తాను నేను. అందుకు